అన్నీ మనమే చేసుకుంటున్నాం. లేకపోతే ఒకే సంఘటన, ఒకే మనిషిని ఐదుగురు 5 రకాలుగా చూసినట్లు, అలా ఒకే సంఘటనను నేను 5 సార్లు చూస్తే 5 రకాలుగా ఎందుకుంటుంది? ఒకే శబ్దం 5 సార్లు వినిపించిందనుకో, ఒకే శబ్దం వినిపించింది 5 సార్లు. నేను ఒకవేళ మంచి విపස්සన సాధకుడిని అయితే గమనిస్తాను, 5 సార్లు 5 రకాల ప్రతి సంవేదనలు నా ఒంటి మీద కలిగాయి. అంతేకాదు 5 సార్లు నేను 5 రకాల ప్రతిక్రియలను కూడా చేశాను. కానీ వచ్చిన శబ్దం మాత్రం అదే. ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సాయంత్రం పూట అలా తిరిగొద్దామని బయలుదేరాను కాలిబాటన. వెంట 4-5 సాధకులు కూడా ఉన్నారు. నడుస్తుంటే ఏమైంది, కొంచెం చీకటిగా ఉందేమో, సాధకులు ఒకరు అదే కాలిబాటర మీద పడుకొని ఉన్నవాడిని ఎవరినో చూసుకోలేదు, తన్నాడు. ఆ మనిషి వెంటనే కేక పెట్టాడు గట్టిగా, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అని. ఈ శబ్దం నా చెవిన పడింది. మంచి విపස්සన సాధకుడిని అయితే గమనిస్తాను, ఈ శబ్దం చెవిని సోకగానే లోపలే పెద్ద తరంగాలు, ఉల్లాసకరమైన తరంగాలు, ఎంతో హాయినిచ్చే తరంగం, గిలిగింత, భలే సుఖ సంవేదన కలిగింది. విన్నవైతే తిట్లు, కానీ ఇక్కడ సంవేదన కలుగుతోంది, ఇది సుఖ సంవేదన కలుగుతోంది. ఇది ఒక సంఘటన. ఇక రెండవసారి, ఈసారి నేను ఒంటరిగా పోతున్నాను. ఊరికి ఉదాహరణ కోసం చెప్తున్నాను. నేను ఒక్కడే నడుస్తున్నాను. నా కాలే తగిలింది వాడికి. మరి ఆ మనిషి మళ్ళీ అలాగే అరిచాడు, అవే పదాలు, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అని. ఇప్పుడు చూస్తాను నాలోకి ఎక్కడా గిలిగింతలే లేవు, ఎక్కడా సుఖ సంవేదనలే లేవు, పైగా గొప్ప దుఃఖ సంవేదన కలుగుతున్నాయి. చెవిలో పడ్డ మాటలైతే ఇదివరకటివే. ఇక మూడోసారి, ఈసారి ఒంటరిగా లేను, 4-5 సాధకులు కూడా ఉన్నారు. మళ్ళీ నా కాలే తగిలింది. ఆ మనిషి మళ్ళీ అలాగే కేకలేశాడు, అరే గుడ్డోడివా, కనపడుతులేవా అని. ఈసారి చూస్తాను నాలో ఇంతకుముందు కలిగిన దుఃఖ సంవేదన కంటే ఈసారి ఎక్కువ దుఃఖ సంవేదన కలిగింది. నాకు ఇంకా ఎక్కువ బాధ వేసింది. 4వసారి ఉదాహరణ ఇది కూడా. ఈసారి మళ్ళీ ఒంటరిగా పోతున్నాను. ఇదివరకట్లాగానే కాలు తాకింది. ఆ మనిషి మళ్ళీ అలాగే కేకలేశాడు, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అని. అంతలోనే నేను గుర్తుపట్టాను, ఈ గొంతు వేరే ఎవరితో కాదు, నా కుమారరత్నంది, నా కొడుకు గొంతు ఇది. ఇక చూడు, ఇప్పటి దుఃఖ సంవేదన చూడాలి, అది ఇదివరకటి దానికన్నా ఎంతో ఎక్కువగా ఉంది. ఇక 5వసారి, ఇది ఉదాహరణగానే, మళ్ళీ 4-5 సాధకులను వెంట వేసుకొని పోతున్నాను. అదేవిధంగా నా కాలు తాకింది. ఆ మనిషి మళ్ళీ అలాగే కేకలేశాడు, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అని. మరి గుర్తుపట్టాను, నా సుపుత్రుడే. అరే ఇప్పుడు చూడు, ఇప్పుడు కలిగిన దుఃఖ సంవేదన అదైతే చెప్పనలివి కాదు, భరించలేనంత దుఃఖం. ఎందుకయ్యా? 5 సార్లు చెవిలో పడింది ఆ మాటలే కదా, అవే మాటలు, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అని. కానీ 5 సార్లు 5 రకాల సంవేదనలు కలిగాయి, శరీరంలో మనసులో 5 రకాల ప్రతిక్రియలు కలిగాయి. ఎందుకైంది ఇలా? మంచి సాధకుడైతే బాగా అర్థం చేసుకుంటాడు. మొదటిసారి ఏమైంది, ప్రతివాడు పుట్టిన తర్వాత కొంచెం పెరిగి పెద్దయి బాధ్యతలు తెలుసుకుంటూ తెలివి కలిగి ఉంటాడు అంటారు వ్యవహారంలో. నిజానికి తెలివి కలిగి ఉంటాడో తెలివి కోల్పోతాడో తెలియదు, కానీ తెలివితోటే ఉన్నాడు అనుకుందాం. మరి ముందుగా ఏం చేస్తాడు, ఓ పిచ్చి పని చేస్తుంటాడు. ప్రతివాడు నేను అని ఒక బొమ్మను తయారు చేసుకుంటాడు. తన బొమ్మతోనే చేసుకుంటాడు, తన బొమ్మ తానే చేసుకుంటాడు. ఆ నేనంటే ఏమిటో తెలియకుండానే గొప్పగా, చాలా గొప్పగా నా బొమ్మ నేనే చేసుకుంటే చాలా అందంగా తయారు చేసుకుంటాను కదా, నేను గోయింకాను, ఇలాంటి గోయింకాను, ఇంత గొప్ప గోయింకాను అని ఇలా గొప్ప మూర్తిని తయారు చేసి నా మనసులో ప్రతిష్ఠించాను. ఇక దాని పట్ల ఎంతో గాఢమైన ఆసక్తి పెంచుకున్నాను. ప్రతివాడు ఇదే చేస్తాడు. మరి మొదటిసారి ఏమైంది, అరే గుడ్డోడివా, కళ్ళు కనపడతలేవా అన్న మాటలు చెవిని పడగానే సన్నీ ఏమని చెప్పింది, ఇవి తిట్లు అని. అయితే వెంటనే ఇంకో సంగతి కూడా చెప్పింది, ఈ తిట్లు నీకు కాదు, నీ సాధకులకు. ఈ సాధకులకు ఇన్నిసార్లు చెప్తాను, మెలకుతో నడవండి, జాగరూకతతో నడవండి అని. కానీ చూడు, ఎవరినో తన్నారు, మరి తిట్టు తిన్నారు కదా. అరే పిల్లలు ఇంకా ఊహ రాలేదు, ఇంకా తెలివి పెరగలేదు. నేను విపස්සనలో ఇంత గొప్ప ఆచార్యుని, నాతో ఇలాంటి పొరపాటు జరిగిన
జరగనే జరగదు. పిల్లలు కదా, తప్పు చేస్తుంటారు. నాలో మాత్రం పొరపాటు ఉండనే ఉండదు. అంతే, నా ఈ బొమ్మకు ఇంకాస్త మెరుగులు దిద్దుతాను. దాన్ని ఇంకొంచెం జిగేలు మనిపిస్తాను. ఇంకేముంది, శరీరమంతటా కితకితలు మొదలైనవి. నేను ఈ గోయంకాను విపస్సులో ఇంత గొప్ప ఆచార్యుని, నా గొప్పతను ఏమని వర్ణించను? వినిపించిన మాటలు ఏమిటి, మనలోని జరిగే పరిస్థితి ఏమిటి? సంజ్ఞ ఎలా తీర్పునిచ్చిందో అలాగే జరిగింది. ఇక రెండవసారి ఆ మాటలు చెవి సోకగానే సంజ్ఞ చెప్పింది, ఇవి తిట్లు, నీకు తిట్లివి, నీ శిష్యులకు కావు. ఇప్పుడు చూడు, గిలగింతలన్నీ మాయం. ఎలాంటి గిలగింతలు లేవు, ఎలాంటి సుఖ సంవేదన లేదు. నాకు తిట్లు? అరే, ఇంత గొప్ప విపස්සన ఆచార్యుని నన్ను తిడతాడా? నీకేమైందని అరుస్తున్నావు? రక్తమేమీ కారలేదు కదా, ప్రాణమేమీ పోవట్లేదు కదా, ఇప్పుడు ఏమైంది నీకు ఈ ఏడుపు? ఇప్పుడు పరిస్థితే మారిపోయింది. ఏమైంది ఈసారి? ఎంతో దుఃఖ సంవేదన. ఎందుకు? నేను నాటిన బొమ్మ ఏదైతే ఉందో, నకిలీ బొమ్మ, నేను తయారు చేసి నా హృదయంలో నిలబెట్టుకున్న నా విగ్రహం, అది తునాతునకలైపోయింది. ఎవరో దాన్ని అవమానించారు. నేను తయారు చేసుకున్న నా రూపాన్ని ఎవరో అవమానించారు. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ బొమ్మ పట్ల నేను తయారు చేసింది నకిలీ బొమ్మ, దీని పట్ల ఎంతో గాఢమైన ఆసక్తి ఉంది కదా. అది ఎంత గాఢంగా ఉందో బాధ అంత తీవ్రమైంది, అంత దుఃఖం కలిగింది. మూడోసారి ఏం జరిగింది? ఇంకా ఎక్కువ దుఃఖం ఎందుకు కలిగింది? ఇక ఎవరైనా తన బొమ్మను నిర్మించి తన మనసులో దాన్ని ప్రతిష్ఠించుకొని అంతటితో ఆగరు. పిచ్చితనం అంతటితో పోదు. తన మూర్తిని ఇతరులలో కూడా నిలబెడతారు. ఎవరిని కలిసినా నా సుందర రూపమే వీళ్ళ మనసులో నిలబడాలి. గోయంకా ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, జీవితమంతా ఎన్ని వేషాలు వేస్తాడో, ఎన్ని నాటకాలు ఆడతాడో, జనాల మనసుల్లో అంతా గోయంకా గొప్పతనమే. ఈ నలుగురు సాధకుల మనసులోనూ తన ఇమేజ్ నిలబెట్టడానికి ఎంత శ్రమపడాల్సి వచ్చింది. మరి ఎన్ని ఇమేజ్లు స్థాపించాడో వాటన్నిటి మీద ఆసక్తే. ఇప్పుడు మూడవసారి సన్ని చెప్తోంది, నువ్వు ఇప్పుడు తిన్న ఈ తిట్లున్నాయి కదా, వాటిని వినింది నువ్వు ఒక్కడివే కాదు, నలుగురు సాధకులు కూడా విన్నారు నీకు తిట్లు, ఆ పడ్డ తిట్లను. అరే, ఇంత కష్టపడి ఈ నలుగురు మనసులో నిలబెట్టిన నా విగ్రహాలన్నీ ముక్కలైపోయినాయి. ఇదివరకు పగిలిన విగ్రహం ఒకటే, ఇప్పుడు 4 విగ్రహాలు పోయాయి కదా. బాధ 4 రెట్లు పెరిగింది. ఎవరు బాధ్యులు దీనికి? విగ్రహాన్ని తయారు చేసింది మనం, ఆసక్తి పెంచుకున్నది మనం. నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకొని తిడితే పర్వాలేదు, కానీ 100 మంది ముందు, 100 మంది ఎదుట పట్టుకొని తిట్టాడు వీడు. అయితే ఏమొచ్చింది తేడా? తిట్లయితే తిట్లే. ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టినా అవి తిట్లే, 100 మంది ఎదుట తిట్టినా తిట్లే. కానీ చాలా తేడా వచ్చేసింది కదా. ఇప్పుడు 100 మంది మనసులో మనం ఏ ముద్ర వేసుకున్నామో ఆ ముద్రలన్నీ చేరిపోయినాయి. చూడు, ఈయన కూడా మామూలు వాడే, ఈయన కూడా తిట్టు తిన్నాడు కదా. అందువల్ల చాలా దుఃఖం వేస్తుంది, 100 రెట్ల దుఃఖం. ఎవరు బాధ్యులు దీనికి? ఇక 4వసారి ఇంకా ఎక్కువ దుఃఖం అయింది. ఎందుకు? ఇంకో పిచ్చి ఉంటుంది, గొప్ప పిచ్చి. నేను 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 అని తన బొమ్మలు తయారు చేసి ఎలా ఆసక్తి పెంచుకుంటానో అలాగే నాది 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 అని కూడా ఇంకొక అడుగు ముందరికి వేసి దేనైతే నాది నాది అంటాడో దాని బొమ్మలు కూడా తయారు చేస్తాడు. ఆ బొమ్మల పట్ల దానిపై కూడా ఆసక్తి పెంచుకుంటాడు. నా కొడుకు, నా కూతురు, నా తండ్రి, నా తల్లి, నా భర్త, నా భార్య, నాది నాది నాది. మరి వీటి బొమ్మలు ఏవైతే నిర్మిస్తాడో చాలా అందమైన బొమ్మలు చేస్తాడు. నా కొడుకు, ఓహో ఏం చెప్పాలి, ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇలా అవుతాడు, అలా అవుతాడు. ఇక ఆ కొడుకు బొమ్మ పట్ల ఎంతో ఆసక్తి. తెలివి లేదు. విపස්සన చేస్తే ముందుకు సాగితే గుర్తించడం వస్తుంది. ఒక స్టేషన్ వస్తుంది దారిలో, అప్పుడు సాధకుడు తనలో అర్థం చేసుకోగలుగుతాడు. దేన్నైతే నాది నాది అని ప్రేమిస్తున్నానో, నాకు చాలా ప్రేమ నా కొడుకంటే, నా భార్య అంటే, నా భర్త అంటే, నా వాళ్ళంటే అని చెప్తుంటాను, బాగా అర్థమవుతుంది నాకు ఎవరన్నా ప్రేమ లేదు అని. నాకు కేవలం నేనంటేనే ప్రేమ. నా వాళ్ళు నాది అని చాలామంది పైన అది ఉందని ప్రేమను ఒలకబోస్తుంటాను. కానీ అసలు నాకు నా పైన ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమే అదంతా. నా కోరికలంటే నాకు అభిమానం, నా కలలంటే నాకు అభిమానం. నా కలల్ని పండించటంలో నాకు వీళ్ళు ఎంత ఉపయోగపడతారు, నా కోరికలు తీర్చడంలో వీళ్ళు ఎంత పనికొస్తారు, అంతవరకే వీళ్ళు నా వాళ్ళు, అంతవరకే నా ఈ ప్రేమంతా. ఏనాడైతే వాళ్ళు నా కోరికలకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలెడతారో
నా కళ్ళల్ని నేలమట్టం చేస్తారో నా వాళ్ళు అని ఇప్పుడు ఎంతగానైనా అనుకొని ఈ అభిమానం అంతా అడుగంటిపోతుంది. అంతే సంగతులు. ఇక నా వాళ్ళు లేరు, నీ వాళ్ళు లేరు. బుద్ధుని జీవితకాలం నాటి ఒక సంఘటన. రాజు ప్రసేంజిత్తు బుద్ధునితో పరిచయం కలిగింది. మంచి సాధకుడయ్యాడు. ఇంట్లో ఒకరికి సాధన లభిస్తే మెల్లమెల్లగా అందరిలోనూ వ్యాపిస్తుంది. అలా కుటుంబంలో అందరూ సాధకులయ్యారు. పట్టప్రాణి మల్లిక, ఆమె కూడా మంచి సాధకురాలైంది. ఇద్దరు రాజభవనంలో గదిలో రోజు కూర్చొని సాధన చేసేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు సాధన పూర్తి చేసిన తర్వాత ప్రసేంజిత్తు మల్లికని అడిగాడు, రాణి, ఈరోజు సాధన చేస్తుంటే నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? నువ్వు చెప్పు, అందరికంటే ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? రాణి అన్నది చాలా ఆశ్చర్యం. సాధన చేస్తుంటే వాళ్ళ నా మనసులో కూడా అదే ప్రశ్న తలెత్తింది. నాకైతే స్పష్టంగా అర్థమైంది, నేను ఎవరినీ ప్రేమించట్లేదు. నా మీదే నా ప్రేమంతా నాపైనే. రాజు గనక సాధకుడు అయి ఉండకపోతే మొట్టమొదట ఆమె తల తీయించేవాడు, ఎంత స్వార్థపురాలు ఈ రాణి అని. కానీ ఇప్పుడైతే సాధకుడు కదా, విపස්සనా సాధకుడు. అందుకని అంటాడు, సాధు మంచిదైంది. నా మనసులో కూడా ఇదే తట్టింది. నేను అసలు వేరే ఎవ్వరినీ ప్రేమించను, నన్ను నేనే ప్రేమిస్తాను అని. ఇద్దరు కలిసి వెళ్ళారు బుద్ధుని దగ్గరికి. నమస్కరించి చెప్పారు, స్వామి, ఇవాళ ఇలా జరిగింది, ఇలా మాట్లాడుకున్నాం. మరి బుద్ధుడు అన్నాడు, సాధు మీ అందరికీ చాలా మంచి జరిగింది అని. ఎప్పుడైతే మనిషి తనలోని వాస్తవికతను గుర్తిస్తాడో, నేను ఎంత స్వార్థజీవిని, నన్ను నేను తప్ప వేరే ఎవరిని ప్రేమించను, నా కలలు తప్ప నాకు ఏవీ నచ్చవు అని, ఆ రోజుననే అతను ఈ స్వార్థం నుండి బయటపడడం మొదలవుతుంది. తనదైన ఈ ఆత్మకేంద్రిత భావన నుండి బయటపడడం మొదలెడతాడు. లేకపోతే ఎప్పుడూ తన స్వార్థాన్ని సమర్థించుకుంటూనే ఉంటాడు. ఎంత మంచివాణ్ణి చూడు, అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తాను, ఎంత మంచివాణ్ణి నేను. తన తప్పును గుర్తించనే లేడు. ఈ సాధనలో ముందు తన తప్పులు కనిపించడం మొదలెడతాయి. నేను నా కలల రాజును, నా కొడుకును ఇంతగా ఎందుకు ప్రేమిస్తానంటే, వాడు పెద్దయి నా కోరికలు తీరుస్తాడు. పెద్దయితే మరి విపස්සనాచార్యుడు కొడుకు కదా, గొప్ప విపස්සనావాది అవుతాడు, చాలా ధర్మవంతుడు అవుతాడు, విధేయత గలవాడు అవుతాడు, సేవాభావం ఉన్నవాడు అవుతాడు. నాకు ఇంత సేవ చేస్తాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు. ఇన్ని ఆశలు పెట్టుకున్నాను వాడి మీద, కానీ జరిగిందేమో ఇది. పెద్దయి వాడు నన్నే తిడతాడా? గుడ్డివాడా? కళ్ళు కనపడతలేవా అంటాడా? అరే, దారిని పోయే దానే ఎవడో నన్ను తిట్టి ఉంటే ఏదో కొంచెం బాధపడేవాడిని. కానీ నావాడు, నా సొంతం, నా సొంత కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా తమ్ముడు, వీళ్ళు తిడతారా? అయ్యో, ఎంత దుఃఖం అనుభవిస్తున్నాను. ఎందుకయ్యా? తిట్లే కదా. వీళ్ళు తిడితేనేమి, వాళ్ళు తిడితేనేమి? కాదు, చాలా తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే దారిన పోతున్న ఆ దానయ్య నాకు తెలియడు, అతను ఎవరో నాకు తెలియదు. వానిపై నేనే ఎలాంటి ఆశలు పెంచుకోలేదు కదా. వీడు పెద్దయి నా కలలని నిజం చేస్తాడు, నా కోరికలను నెరవేరుస్తాడు, అందుకని వీడంటే నాకు ప్రేమ అని అలాంటిదేమీ లేదు కదా. కానీ ఈ కొడుకుతో మాత్రం ఇదే నా సంబంధం. వాడు మన కోరికలన్నింటినీ తీర్చాలని, మన ఆశల్ని నెరవేర్చాలని. ఎందుకంటే మనం వాడితో ఇలాంటి సంబంధం పెంచుకున్నాం. ఇక మనకు దుఃఖం తప్పలేదు. తల్లికి ఒక కొడుకు పుట్టాడు. ఇక ఇప్పటి నుండే ఆమె కళ్ళకు అంటుంది, వీడు 25 ఏళ్ల వాడు అవుతాడు, ఇంటికి ఒక గొప్ప కోడలు తీస్తాడు. ఇంకా ఆ కోడలు పుట్టనే లేదు. ఇప్పటి నుండే ఈమె కళ్ళ కూడా మొదలు. ఒక కోడలు తెస్తాడు. నా కొడుకు కదా, ఎంతో మాతృభక్తి, ఎంతో సేవాభావం, కాబట్టి కోడల్ని కూడా అలాంటిదానే తెస్తాడు. ఎంతో సేవాభావం అనుకో ఉంటాయి ఆమెకని. మరి 25 ఏళ్ళు గడిచాయి. కొడుకు కొండయ్య గుర్రం ఎక్కి పోతాడు. వస్తూ తల్లికి ఒక కోడలు తెస్తాడు. ఇక ఆ కోడలు చూడాలి, సిగబట్టుకొని చెప్పుతో ఆడించేది. అరే, ఆ తల్లి కళ్ళని కళ్ళలేపోయావు కదా. మరి ఏడుస్తుంది, అయ్యో ఎలాంటి కోడలు అని. ఎవరు బాధ్యులు? ఎవరు కలలు కన్నారు? నకిలీ కోడల బొమ్మను ఎవరు తయారు చేసుకున్నారు? తన మనసులోనే కదా ఆ బొమ్మను నిలబెట్టుకున్నది, ఆసక్తి పెంచుకున్నది. ఇప్పుడు ఏడుస్తోంది. సరిగ్గా ఇదే విధంగా ఆ కోడలు కూడా చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు వింటూ వచ్చింది. ఇంకొంచెం పెద్ద అవుతాను, అత్తవారింటికి వెళ్తాను, అక్కడ ఈ సౌకర్యం, ఆ సౌకర్యం, ఒక కొత్త అమ్మ కూడా ఉంటుంది. మరి ఆ అమ్మ ఎలా ఉంటుందంటే, మా అమ్మ కంటే కూడా ఎక్కువ ఆపేక్షగా ఉంటుంది, అంత ప్రేమ చూపిస్తుంది. ఇలా అత్తగారి బొమ్మను అందంగా అల్లుకుంటుంది.
ఇక వచ్చింది కొత్తింటికి. ఈదబోతే తాగ నీళ్లు లేవు. అత్త ఉంది ఒట్టి గయ్యాళి, నోరు తెరిస్తే తిట్లు. కలలన్నీ చెదిరిపోయాయి కదా. ఎవరు బాధ్యులు? ఎవరి కలల్ని వాళ్ళు మోసుకు తిరుగుతున్నారు. అవి తీరవు. వీళ్ళు వ్యాకుల పడతారు. ఎవరితోనైనా కానీ సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నారంటే, నేను అనుకున్నదే జరగాలి, నా కలే నెరవేరాలి అని తల్లి తండ్రి కళ్ళగంటారు. ఈ కొడుకు కోడలు పన్నంతా చూసుకుంటారు, మేమైతే రిటైర్ అయిపోయి సుఖంగా జీవిస్తాం, ఇక ఎలాంటి బాధ ఉండదు అని. ఇక ఆ కొడుకు కోడలికి పెళ్ళై వచ్చి రాగానే ఆలోచన మొదలు. ఈ ముసలోళ్ళ చాకిరి మనకెందుకు? ఏదో రకంగా సినిమాలు చూస్తారు కదా బాగా, గృహమే కదా స్వర్గసీమ, తమదంటూ వేరే చిన్న బంగ్లా కావాలి, ముసలోళ్ళ బరువైతే దించుకోవాలి, ఎలాగో అలాగో. వాళ్ళు తమ కళలతో ఊరేగుతున్నారు, వీళ్ళు తమ కళలతో. వీళ్ళ కళ నిజమైతే వాళ్ళ కళ చెదురుతుంది, వాళ్ళ కళ నిజమైతే వీళ్ళ కళ చెదురుతుంది. ఇద్దరి కళలు నిజం ఎలా అవుతాయి? రెండు దిక్కులు పోతున్నాయి కదా. ఇద్దరు అన్నదమ్ముల కళలు ఒకే వైపుగా కలిసి నడుస్తున్నప్పుడు ఒకరి కళ నిజమైతే రెండో వాడిది నిజమవుతుంది. అప్పుడంతా గొప్ప సోదర ప్రేమ. మరి ఎప్పుడైతే కళలు వేరవుతాయో, ఒకడి కళ ఇటు, రెండో వాడి కళ అటు, ప్రేమ చెదిరిపోతుంది. బాగా అర్థమవుతుంది ఎవరిని ప్రేమిస్తున్నామో. మనల్ని మనం ప్రేమిస్తున్నాం, మన కోరికల్ని మనం ప్రేమిస్తున్నాం, మన కళల్ని మనం ప్రేమిస్తున్నాం, వేరే వాళ్ళని ఎవరిని కాదు. ఈ సంగతి అర్థం అవ్వడం మొదలైతే మనం స్వార్థం నుండి బయటపడటం మొదలవుతుంది. ఆత్మకేంద్రితమై ఉండటం మారుతుంది. ఇది అర్థం కాలేదు, అందువల్లనే 4వసారి ఎక్కువ దుఃఖం కలిగింది. 5వసారి అంతకంటే ఎక్కువగా ఎందుకు బాధపడ్డాడు? మనిషి ఇంకో పిచ్చి పని కూడా చేస్తుంటాడు. దేన్నైతే నాది నాది అంటూ తన మనసులో బొమ్మగా చెక్కుకుంటాడో అలాంటి మూర్తుల్నే ఇతరుల మనసులో కూడా నాటుతాడు. నా కొడుకు, ఓహో ఏం చెప్పాలి, నా కొడుకు, వాడిలో తప్పుంది నాకు తెలుసు, కానీ లోకానికి దాచిపెడతాడు. నా కొడుకు చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఇప్పుడు ఈ 4 మనుషుల ముందు ఈ నా సుపుత్రుడే నన్ను తిట్టాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు నా కొడుకు నన్ను తిడితే ఏదో కొంత బాధపడతాను, కానీ 10 మంది మధ్యలో నన్ను తిడితే బాధ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కదా. ఎందుకంటే నా కొడుకు మూర్తుల్ని కూడా నేను వీళ్ళందరి మనసుల్లో నిలబెట్టాను కదా. ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా నేలకూలాయి. అందుకని దుఃఖం. అరే, వేరే ఎవరో కారణం కాదు, మన దుఃఖాలకు మనమే కారణం. స్వయంగా ఈ బొమ్మల్ని చెక్కుకున్నాం, మూర్తుల్ని తయారు చేస్తాం, మన ఊహల్ని విగ్రహాలుగా రూపొందిద్దుతాం, కోరికలకు గుళ్ళు కడతాం, మరి అవి కూలిపోతాయి, నేలమట్టం అవుతాయి. అందువల్ల వ్యాకుల పడతాం. దీనికి ఇంకోళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడూ తనలోకి తొంగి చూసి నిజం ఏమిటో కనుక్కోనే లేదు. వాస్తవాన్ని ఎల్లప్పుడూ ఒకే దృష్టితో చూస్తూ వచ్చాం. అనేకాంత దృష్టి అలవడలేదు. ఇప్పుడు అది అలవడింది. మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఈ విధంగా జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఇదే నేర్చుకోవడానికి వచ్చాం. జీవితాన్ని సరైన దిశలో ఎలా నడపాలి, జీవన విధానాన్ని సరైన దిశలోకి ఎలా మరల్చాలి, జీవన విధానం మారుతూ మనలోని దుర్గుణాలు దూరమవుతూ పోవాలి, సద్గుణాలు పెరగాలి. ఈ సద్గుణాలు పెరుగుతూ ఏనాడు సంపూర్ణమవుతాయో మనిషి మహాత్ముడవుతాడు.